పూర్వకాలంలో ప్రతి ఇంట్లో ఈ రోకళ్ళు ఉండేవి, రుబ్బురోళ్ళు ఉండేవి. వైదిక సంస్కృతిలో అప్పుడు కరెంట్ లేదు, మిక్సీలు లేవు, గ్రైండర్లు లేవు, రిఫ్రిజిరేటర్ లేవు, వాషింగ్ మిషన్ లేవు. స్త్రీలంతా ఇంట్లో చాలా బిజీగా ఉండేవాళ్ళు ఈ పనులలో. కానీ ఇప్పుడు చాలా బాగుంది, సున్నితంగా అయిపోతుందని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు చూడండి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ప్రత్యేకంగా స్త్రీలకు ఫిజికల్ వర్క్ లేక వాళ్ళు జిమ్కి వెళ్తూ ఉన్నారు. ఇంట్లో ఫిజికల్ వర్క్ లేకుండా ఉండడం వల్ల ఫ్రీ డెలివరీ అవ్వట్లేదు. వాళ్ళు ఇంట్లో ఇక రుబ్బడం, దంచడం, చెరగడం, తర్వాత ఉతకడం ఇలాంటి పనులు చేయడం ద్వారా వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, అనువైనటువంటిది. తర్వాత మనం ఇంకా ఈ కరెంటు దీనివల్ల ఇవన్నీ ఈ మిషన్ల వల్ల మనకి ఎంతో పారిశ్రామీకరణ పెరుగుతుంది, దానివల్ల ఎంతో కాలుష్యం అవుతుంది, ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. సో ఈ విధంగా ఈ గ్రైండర్ను వాడడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది రుబ్బడం ద్వారా దీనిలో ఉన్నటువంటి ఈ శక్తి మనకు వస్తుంది. సో ఆ విధంగా ఎన్నో రకాలుగా మానసికంగా కూడా బాగుంటుంది, శారీరకంగా కూడా బాగుంటుంది, సమాజపరంగా బాగుంటుంది, ప్రపంచానికి బాగుంటుంది. ఈ రుబ్బడం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి సిస్టమ్. మనం కొత్త సిస్టమ్ చేయడం వల్ల ఎన్నో రకాల సమస్యలు మనకు ఎదురవుతున్నాయి. సో అందువల్ల దయచేసి మీరు కూడా మీ ఇంట్లో ప్రయత్నించవచ్చు. రుబ్బు రోలు దొరుకుతాయి ఎక్కడైనా. మీరు రోజు రుబ్బేసి మీరు ఆనందంగా దోశలు కానీ ఇడ్లీలు కానీ తినవచ్చు. హరే కృష్ణ.